నమస్తే, నేను నా పేరు చరణ్. మీరు చూస్తున్న ద చరణ్ షో. సో అన్నపూర్ణ స్టూడియోస్ 50 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంది. సో నాగార్జున గారు తమ సోషల్ మీడియా వేదికల్లో, అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ సంబంధించిన ఆయన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట. 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకుందని చెప్పేసి. ఇది ప్రారంభించి స్టూడియో 1975లో ప్రారంభించారు. ఈ 2025కి సంక్రాంతికి మనకి 50 ఏళ్ళు అయితే పూర్తి చేసుకుందనమాట అన్నపూర్ణ స్టూడియోస్ అయితే. సో నాగార్జున గారు ఆయన వీడియోలో ఏమని తెలియజేశారంటే, ఇది ఒకప్పుడు తీసుకున్నప్పుడు మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్ రాళ్ళు రప్పలు లాంటివి ఈ నేల అనేది ఉండేదన్నమాట. ఆ చోటంతా కూడా చెట్లు కానీ, రాళ్ళు కానీ, రప్పలు కానీ మొత్తం విచిత్రమైన ప్రదేశంలో ఉండేది. అలాంటిది ఏఎన్ఆర్ గారు డెవలప్ చేసుకుంటూ మొత్తం ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఇటువైపు తరలించేటట్టు మద్రాసు నుంచి ఆంధ్రాకి రావాలి. ఇప్పుడు ఆంధ్ర విడిపోయింది కాబట్టి తెలంగాణ, ఆంధ్ర. సో హైదరాబాద్లో అలా ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటాం జరిగింది. అలాగా ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇలా రావటం, షిఫ్ట్ అవ్వడం జరిగింది మద్రాసు నుంచి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆయన స్టూడియోస్ని డెవలప్ చేసుకున్నారు అనేది ఒక విధంగా మనందరం చూసిన వాళ్ళమే. అన్నపూర్ణ స్టూడియోస్ ఒక పెద్ద యునానిమస్గా, యూనివర్సల్గా మనకి అందులో స్టూడియోస్ కానీ, డబ్బింగ్ స్టూడియో కానీ, ఆర్టిస్టులకు సంబంధించిన ఏవైతే సెట్స్ ఉంటాయో అవన్నీ కూడా మ్యాక్సిమం ఏర్పాటు చేసుకున్నారు చాలా మటుకి. సో అలా ఏంటంటే మనకి స్టూడియోస్లో మనకి దాదాపు హోమ్ థియేటర్ కానీ, సౌండ్ డిజైనింగ్ కానీ, మిక్సింగ్ కానీ, మ్యూజిక్ సంబంధించింది కానీ, ఇతర ఏమైతే సినిమాలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయో అందులో సగభాగం అన్నపూర్ణ స్టూడియోస్లో మనకి ఉంటుందన్నమాట. సో అలాగా నాగార్జున గారు ఆయన స్టూడియోస్ గురించి చెప్తూ, అలాగే ఈ అన్నపూర్ణ స్టూడియోస్కి అన్నపూర్ణ అనే పేరు ఎలాగ వచ్చిందంటే ఏఎన్ఆర్ గారి మిస్సెస్ పేరే అన్నపూర్ణ గారు అనమాట. సో ఆయన ఒకటి నమ్ముతూ ఉంటారు ఏఎన్ఆర్ గారు, ప్రతి మగాడి వెనకాల ఒక ఆడది ఉంటుంది అనే కాన్సెప్ట్ని ఏఎన్ఆర్ గారు నమ్మటంతో ఆయన మిస్సెస్ పేరే ఆయన స్టూడియోస్ కింద అన్నపూర్ణ స్టూడియోస్ కింద పెట్టుకున్నారనమాట. సో చాలా మంచి విషయం కదా అది. చాలా తీపిగా ఉంది అది. వినడానికి కూడా మనకి ఎంతో మధురానుభూతిగా ఉన్నది. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే వాళ్ళ వైఫ్ పేరు పెట్టుకొని అన్నపూర్ణ స్టూడియోస్ ఎంత విస్తీర్ణంగా ఏర్పాటు చేసుకొని ఈ రోజున 50 ఏళ్ళు దాటింది, 50 ఏళ్ళు వచ్చింది, నెంబర్ 1 అన్నపూర్ణ స్టూడియోస్ అనిపించుకుంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ కానీ, లేదంటే సౌండ్ డిజైనింగ్ కానీ, లేదంటే డాల్బీకి సంబంధించిన అట్మాస్ కానీ, డాల్బీ విజన్ కానీ, ఏవైతే మొత్తం సెట్స్ కానీ, ఏవైతే అన్నపూర్ణ స్టూడియోస్లో క్రాఫ్ట్స్ ఏవైతే సినిమాకి తీయాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా అన్నపూర్ణ స్టూడియోస్లోనే మేకింగ్ అవుతాయి. సో సినిమా మొత్తం కూడా సగం అన్నపూర్ణ కాంట్రిబ్యూషన్ లేకుండా ఏ సినిమా కూడా మనం చేయడానికి లేదు. అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటి, రామానాయ స్టూడియోస్ ఒకటి, ఈ 2 స్టూడియోస్ కూడా, ప్రసాద్ ల్యాబ్ స్టూడియోస్ కూడా ఏంటంటే కంప్లీట్గా ఇవి ఉండాలన్నమాట. ఈ స్టూడియోస్ వల్ల మనకి సినిమాలు అనేవి పరిపూర్ణంగా ఫుల్ క్రాఫ్టెడ్గా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఈ సినిమాలు అనేవి అందించడం అయితే జరుగుతుంది. అది మనందరికీ తెలుసు. అన్నపూర్ణ స్టూడియోస్ ఒకప్పుడు సినిమాల్లో కూడా చూసాం. అన్నపూర్ణ స్టూడియోస్కి ఎలా వెళ్ళాలి, ఏఎన్ఆర్ గారిని చూడాలి, నాగార్జున గారిని చూడాలి, అలాగే వాళ్ళ పిల్లల్ని చూడాలి అని ఎంతోమంది కోరుకునేవాళ్ళు. అలా చూస్తూ మనకి మొత్తానికి అన్నపూర్ణ స్టూడియోస్కి 50 ఏళ్ళు అయితే అయింది. సో కంప్లీట్ చేసుకున్నారు. సో అలాగే ప్రతి సంక్రాంతికి అన్నపూర్ణ స్టూడియోస్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో, ఎవరైతే మెంబర్స్ ఉంటారో స్టాఫ్, వాళ్ళని ఏఎన్ఆర్ ఫ్యామిలీ కిందగానే ట్రీట్ చేస్తారు, చూసుకుంటారనమాట. ఏదో స్టాఫ్ లేదంటే ఫ్యామిలీ అన్న విధంగా ఉండదు. ఏఎన్ఆర్ గారు ఆయన ట్రెడిషన్గా ఒక విధంగా ఒక కల్చర్ అనేది ఆయన ఫామ్ చేశారు అప్పటి నుంచే. ఇక్కడ ఎవరైతే అన్నపూర్ణ స్టూడియోస్లో స్టాఫ్ పనిచేస్తున్నారో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ లాగానే ట్రీట్ చేస్తూ ఇలాగా జర్నీ అయితే ఇప్పుడు దాకా వచ్చిందనమాట, 50 ఇయర్స్ దాకా. సో అది లెగసీ అనేది నాగార్జున గారు అలా ఆయన కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారనమాట. సో ఇది నిజంగా మనసుకి ఎంతో ఆనందకరంగా ఉంది ఇది వినడానికి. సో చాలా బాగా అనిపించింది నాకైతే. నాగార్జున గారు ఈ వీడియోలో ఆయన ఎంతో బాగా డెలివర్ చేశారు.
అలాగే ప్రతి సంక్రాంతికి కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, ఇంకేవైతే డిన్నర్ ఏవైతే ఉన్నాయో భోజనాలు, ఆయన సెలబ్రేషన్ ప్రతి సంక్రాంతికి కూడా స్టాఫ్ మెంబర్స్తో పాటు, ఫ్యామిలీ మెంబర్స్తో పాటు, ఏఎన్ఆర్ గారి ఫ్యామిలీ మెంబర్స్తో మొత్తం అందరూ కలిసి యునైటెడ్గా భోజనాలు కానీ, టిఫిన్ కానీ ఇలా చేస్తూ ఉంటారనమాట. సో ఆయన అదొక ట్రెడిషన్ కింద వచ్చింది వాళ్ళకి. సో ఆయన నాగార్జున గారు ఇలా వ్యక్తం చేయడం అయితే జరిగిందనమాట. సో ఓవరాల్గా ఆయన నాగార్జున గారు మనకి అద్భుతంగా ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ గురించి చాలా బాగా చెప్పారనమాట. అలాగే ఏఎన్ఆర్ గారి గురించి కూడా చెప్పడం జరిగింది. అన్నీ చెప్పి ఏఎన్ఆర్ గారి గురించి చెప్పకపోతే బాగోదు కదా. సో ఖచ్చితంగా ఏఎన్ఆర్ గారి గురించి చెప్పాలి. నాగార్జున గారు కూడా చెప్పారు. సో నా ఉద్దేశం కూడా నేను చెప్తాను. ఫస్ట్ నాగార్జున గారు ఏమన్నారంటే నాన్నగారి గురించి, ఆయనకి నాగార్జున గారికి కూడా ఏఎన్ఆర్ గారి ఇన్స్పిరేషన్, అలాగే వాళ్ళ పిల్లలకు కూడా ఇన్స్పిరేషన్. వీళ్ళకే కాదు ఇన్స్పిరేషన్ అనేది ఏఎన్ఆర్ గారు, మొత్తం హోల్ తెలుగు ప్రజలందరికీ కూడా ఇన్స్పిరేషన్ అనమాట ఏఎన్ఆర్ గారు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు కానీ, ఆయన చేసిన ఒక వైవిధ్యమైన సన్నివేశాలు కానీ, సినిమాలు కానీ, సొసైటీకి సంబంధించిన వర్క్స్ కానీ, హెల్పింగ్ నేచర్ కానీ ఏవైతే ఉంటాయో, ఆయన సోషల్ వర్క్ ఏవైతే చేశారో అవన్నీ కూడా ఎంతోమందికి ఆ రోజు నుంచి ఇప్పుడు కూడా ఏఎన్ఆర్ గారు ఇన్స్పిరేషన్ అని చెప్పారు ఆయన. అలాగే నా ఉద్దేశం వచ్చేసరికి ఏంటంటే ఏఎన్ఆర్ గారు లివ్స్ ఆన్. ఎందుకంటే ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తీశారు, మనకి సోషల్ ఓరియంటెడ్ మూవీస్ చేశారు, ఎన్నో మంచి మంచి సినిమాలు తీసి అటు సొసైటీ పరంగా, ఇటు ఫ్యామిలీ పరంగా, అలాగే లేడీస్కి ఏ విధంగా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏ విధంగా మనం టీనేజర్స్కి ఎక్కువగా లవ్ స్టోరీస్ అనేవి ఉంటాయి. సో ఆ స్టోరీస్ కూడా మనకి ఎంతో హాస్యాస్పదంగా, ఎంతో ఒక ఎక్నాలెడ్జ్ఫుల్గా మనకి డెలివర్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. సో నా ఉద్దేశం ఏంటంటే ఏఎన్ఆర్ గారి ఇన్స్పిరేషన్ అనేది చెప్పుకుంటారు, తప్పేం లేదు, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. ఆయన కూడా మనకి ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరూ కూడా మనకి ఇన్స్పిరేషనే. హీరోలు అందరూ ఒకటే. సో ఏఎన్ఆర్ గారు మనకి ఆయన స్టూడియోస్ ఈ రోజుతో ఈ సంక్రాంతి సందర్భంగా 50 ఏళ్ళు అయితే పూర్తి చేసుకుంది. సో అదండి విషయం, ఏఎన్ఆర్ స్టూడియోస్, ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. సో ఇదండి వీడియో మన ఛానల్లో. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కొత్త ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి, ఎందుకంటే రీచ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఎంత షేర్ చేస్తే, ఎన్ని ప్లాట్ఫామ్స్లో మీరు షేర్ చేస్తే, ఎన్ని విధాలుగా మనం వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ ఏ విధంగా మీరు షేర్ చేస్తే మన వీడియోస్ అంత ఈజీగా వెళ్తుంది, రీచ్ అవుతుంది ప్రజలందరికీ కూడా. అలాగే మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం అందిస్తూ ఉంటాం. మూవీస్ సంబంధించిందే కాకుండా ఇంకేదైనా ఇంపార్టెంట్, ఏదైనా యాస్పిరేషన్ కానీ, ఇన్స్పిరేషన్ కానీ ఏదైనా ఉంటే కనుక వీడియోస్ అవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దానికి మీరు నాకు సపోర్టివ్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ని అయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా రీచ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా గ్రోత్ అనేది ఉంటుంది. సో అదండి విషయం అయితే. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.